తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటుంటే ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయాయనే మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయని చెప్పాలి. అవును, చేశాము. అసలు ఎంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది. విపరీతంగా ఒక్క రోజులోనే చాలా సార్లు మారిపోతుండడం, ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం. నేను విన్నది ఏంటంటే మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్ ని ఖచ్చితంగా అవుతుంది అని ఎవరైతే మనం నమ్ముతుంటామో, ఉదాహరణకి బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము. ఆయన చెప్పింది ఏంటి అంటే, బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు, 10,000కి బంగారం ధర పడిపోతుంది, ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి. నిజంగా బ్రహ్మం గారు అలా చెప్పారా? మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంది? అంటే 10,000కి పడిపోవడము, ఇనుము ధర పెరగడం అనేది కల్పించారండి, అక్కడ బ్రహ్మం గారు చెప్పలే. కాకపోతే ఆయన ఒక విషయం చెప్పాడు, ఇత్తడికి పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతుందని చెప్పాడు. ఇత్తడికి అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గోల్డ్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది, మీరు కట్ చేసినది గోల్డ్ లాగే ఉంటుంది, అది మనకి చాలా తక్కువగా వస్తుంది. ఇంక ఇవాళ రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలందరూ స్నాచింగ్ పెరిగిపోయింది. అవును, ఇంక ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకని వేసుకొని తిరుగుతారు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఈ గోల్డ్ రేటు చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు, అంటే కొంత అనాలిసిస్లో, ఆస్ట్రాలజర్లు అనట్లేదు, అనాలిసిస్లో 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వచ్చేస్తుంది, ఇప్పుడు కొనకండి అంటున్నారు. కానీ అంత రేట్ అయితే తగ్గదండి. మరి 10,000కి బ్రహ్మం గారు చెప్పారు అనేది ఎవరో కల్పించి చెప్పుంటారు. నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు, నేను ఎక్కడ వినలేదు కూడా. మరి ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం చాలా జనరల్గా పెరగవచ్చు ఐరన్ రేట్, కానీ అది మరీ లక్షల్లోకి వెళ్ళిపోవడం ఐరన్ రేటు, ఇది 10,000కి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదంతా పూర్తిగా దాని ఏమంటారు, పుకార్ మన దీంట్లో పుక్కిడి పుకార్లు అవన్నీ కూడా. ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడవచ్చు గోల్డ్ కి. కానీ పెరుగుతుంటారు, పెరగడం మాత్రం తగ్గదండి. అది అసలు యాక్చువల్ గా ఆగాల్సింది 4-5 నెలల క్రితమే ఆగాలి, 5-6 నెలల క్రితమే ఆగాలి. ఆగుంటే ఇంక అక్కడే ఆగినప్పుడు ఇంకెక్కడ ఏమాగుతుంది? ఎప్పటి వరకు ఇలా ఆగకుండా వెళ్తుందంటారు? ఇది పెరుగుతూనే ఉంటుందంటారా? ఇది 1 సంవత్సరంన్నర వరకు వెళ్తూనే ఉంటుందండి, 2028 దాకా వెళ్తూనే ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి 4 years తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆగుతుంది. 4 years తర్వాత ఖచ్చితంగా ఆగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఆగడమే కానీ తగ్గడం అయితే ఏమి ఉండదు అక్కడ. అంటే మీకు ఒక 4 years తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉందనుకుందాం. అక్కడ ఒక 50,000 తగ్గితే ఈ విషయం ఏముంది? 50,000 1,00,000 తగ్గింది, 5 లక్షలు 6 లక్షలు వెళ్ళిపోయింది, ఒక 5 లక్షలకు వచ్చింది, లేదా 4 లక్షలకు వచ్చింది. అదేలేండి, అవును. అందుకోలేని రేటుకి వెళ్ళి అది కాస్త తగ్గినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే నేను సిల్వర్ రేట్ విషయంలో మాత్రం, సిల్వర్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలా మంది నన్ను అడిగారు, అసలు ఏంటి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది? ఎందుకంటే గోల్డ్ ఈజ్ కామన్, కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం. మీరు సిల్వర్ రేట్ ని ఎందుకు మీరు అంత పర్టికులర్ గా ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలా మంది అడిగారు. మీకు అది వినిపిస్తాను. అతిచారం అంటారు, అతిచార ఫలితాలు అనుకుని ఉంటాయి. అంటే ఎప్పుడు గురువు ఒకే రాశి మారుతాడండి, అలా కాకుండా ఈసారి ఏమైపోయిందంటే ఒకేసారి 3 రాసులు మారింది. అలా విపరీతమైన ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా 3 రాసులు మారినప్పుడు పెరుగుతుంది. మనం 4 నెలల క్రితం, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 18th నుంచి ఒక 24 days మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. 24 days ఆఫ్ స్పాన్ లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా పెరగచ్చు. దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. జూన్ లో ఇంకా మీకు జూన్ లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్. అది కూడా చెప్పాను, అలా అంత పెద్ద వీడియో ఎందుకు ప్లే చేయడం చేయట్లేదు. అంటే మామూలుగా మీరు అన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది, కానీ వెండి మహా అయితే 100లోనే పెరిగేది. వెండి కూడా వేలల్లో పెరిగిపోతుంది. అసలు వెండి అయితే ఇంకా ఘోరంగా పెరుగుతుంది. మీకు ముందు రోజు 1,60,000 1,70,000 దగ్గర ఉన్నది ఒకటేసారి 2 లక్షలు అంటున్నారు. అంటే 40,000-50,000 వ్యత్యాసం ఉంటుంది. 30,000 40,000 పెరగడం ఏంటంటే ఒక్క రోజులో.
అంటే ఇదంతా అతిచారము. నేను అంటే ముండేన్ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉంటుంది. అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాశి మారుతాడు. రూల్ అన్నమాట. అది ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు 2 రాశులు మారిపోతాడు. కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2025 మేబీ జూలై, ఆగస్ట్ ఆ టైంలో ఓకే. గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు. చాలా ఫాస్ట్‌గా సర్సర్సమని. ఆహాహా. కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి, చంద్రుడు సిల్వర్ కారకుడు. మన ఆస్ట్రాలజీలో ఉంటుంది ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని. మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువుల రేట్లు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంటుంది. ఓకే. అలాగే యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి, హీరోషిమా నాగసాకి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ట్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం. ఓకే. మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తిరిలో ఉంటాడు శని, రవి కుజుల మధ్యనే. అందుకని అప్పుడు నాగసాకి, హీరోషిమా నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది. అలాగే మనకి గోల్డ్కి రవి గురువు కారకుడు. సో అందుకని విపరీతంగా పెరగడం. సిల్వర్కి పర్టికులర్గా చంద్రుడు కారకుడు కాబట్టి 3 రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయిందనమాట అది. ఓకే. ఓకే. అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి? బంగారం సంగతి అంటే ఇంకా 4 సంవత్సరాల వరకు అన్నారు. ఇంకొక 1.5 year వరకు పెరుగుతూనే ఉంటుంది. వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది 1.5 year వరకు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎంత వరకు వెళ్ళే అంచనా ఉందంటారు సుమారుగా? 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అమ్మో. 6 to 10 వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసినోడు ఎప్పుడు చెడిపోడు అయితే నేను అనేటోడు. అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. దిస్ ఆహా. ఈజ్ ఆల్సో రైట్ టైం. మీరేం టెన్షన్ పడకండి. అవునా? ఇప్పుడు ఇవి ఇంత రేట్లు పెరిగిపోయాయి, మరి ఇంకేదేమి మీద చేద్దామంటే, ఎందుకంటే కనీసం గోల్డ్, సిల్వర్ అయినా మీరు భూమిలోంచి ఖనిజాల రూపంలో తీయగలుగుతారు. భూమిని మీరు క్రియేట్ చేయలేరు. ఒక భూమి అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారంటే ఇక్కడ కట్టేసారు, కడితే దీని మీద కట్టాలి ఇంకో ఫ్లోర్. అంతే అంతే. భూమిని క్రియేట్ చేయలేం. కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లు అనుకోకండి. యాక్చువల్గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తాను నేను. ఓకే. ఓకే. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 months తర్వాత, అంటే ఇది ఇప్పుడు ఏ నెల ఇది? జనవరి జనవరి ending కదా, వచ్చేసాం. జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్. అవును. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్సిట్ కూడా చూస్తాను. మీరే చెప్తారు, అరే ఏమిటి ఇంత రేటు పెరిగిపోయాయి ఏంటి భూములని. ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే. ఏప్రిల్, మే, జూన్ మీరు ఈ టైమ్స్లో చూస్తే కనుక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు. బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన అవుట్స్కర్ట్స్లో 1 ఎకరం ₹1,00,00,000 ఉంది అనుకుందాం. ఇప్పుడైతే మరి అవుట్స్కర్ట్స్లో 3 కోట్లు అయిపోయి తగ్గట్లేదులేండి. ఆ 3 కోట్లు ఉన్నది ఒక 6 కోట్లు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది 100%. ఏప్రిల్, మే, జూన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్లో ఉన్నారు, గోల్డ్ మీద చేయొచ్చు. మూన్ మంచి పొజిషన్లో ఉన్నాడు, సిల్వర్ మీద చేయొచ్చు. మార్స్ మంచి పొజిషన్లో ఉన్నాడు, కాపర్ మీద అండ్ అట్లాగే భూముల మీద చేయొచ్చు. ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి. అవునా? కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో. అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు, ఐరన్ మీద, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జూపిటర్ బాగుండాలి అక్కడ. సో ఈ బ్రాస్ మీద అయితే జూపిటర్ అండ్ మార్స్ 2 బాగుండాలి. ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము, ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా అయితే ప్లానటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని, మనకి 4-5 నెలల క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని 10 వీడియోలు దా చేసాం మనం ఆల్మోస్ట్. అన్నిట్లోనే ఉంది అది. సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంపాదించడం ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 1 year బ్యాక్ గోల్డ్ కొన్నారు అనుకోండి, ఒక 10 లక్షలు పెట్టి, ఇంకో 10 లక్షలు యాడ్ అని అయ్యావు కదా ఇప్పుడు మీకు. మరి 10 లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తూ వస్తాయి మీకు? నిజమే. అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూసుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా మీరు
పొందొచ్చు. ఉమ్, కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు, వాడు పోయి ల్యాండ్ కొంటాడు, ఏదో కబ్జా అవుతుంది, అవును. అది గోల్డ్ మీద చేస్తాడు, గోల్డ్ మీద బాగాలేదు, అది ఎవడో కొట్టేస్తాడు. ఓహో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే ఆ గ్రహాల రీత్యా కొనకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి కొన్న ఇబ్బందులు ఉపయోగం వస్తుంటాయి. ఉండదు. కొన్న ఉపయోగం ఉండదు. ఓ, నేను అదే ఆలోచిస్తున్నా, దీనికి దానికి సంబంధం ఏంటండి, ఎలా పెరిగింది, ఖచ్చితంగా కొన్నోళ్ళం అమ్మితే బాగుపడ్డట్టు, అంటే ఎక్కువ రేటే వస్తుంది కదా, ఎందుకు ఇలా చెప్తున్నారా అని యా 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 ఇక్కడ ఈ మెలికుంది. ఈ మెలికి ఉంటుంది, గోల్డ్ ఆహాహా. పోతుంది, లేకపోతే గోల్డ్ అని పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి, లాస్ వచ్చి. ఓకే ఓకే. ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని ఉందనుకోండి, ఉమ్, ఉమ్. ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుంటాడు. ఉమ్. అది ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా కూడా ఒక 10 తులాలకి అప్పట్లో అది హై అమౌంట్, అవునవును, ఇప్పుడు 10 తులాల బదులు 5 తులాలు పెట్టినా కూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ 5 తులాలు మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు కరెక్టే. అవును. అదొకటి తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఉమ్. ఏంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట, నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది ఎక్కువగా. సొసైటీలో, నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది, అవన్నీ బయటపడతాయి కూడా. అయ్యో స్కామ్స్. ఏంటిదా, ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కాములు బయటపడను ఉన్నాయి, చూసుకోండి. ఎందుకంటే జూపిటర్ యొక్క రూపం మారిందండి. జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్. ఇప్పుడు మీకు ఈ రాబోయే ఆ, ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది కదా, అవును. పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు. తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో పిచ్చి పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం. ఇప్పుడు దాదాపుగా 1,65,000 ఏమో ఉంది ఇవాళ గోల్డ్ రేట్, 1,65,000 దగ్గర ఉంది. అవును. మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతుంది. నకిలీ గోల్డ్ని రియల్ గోల్డ్ అనుకొని కొనుక్కునే పరిస్థితులు జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో ఓకే, అందుకని ఓకే. చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా, ఉండాలి. చాలా ఇక్కడైతే మనం గ్యారెంటీ అనుకునే దగ్గరే కొనండి, ఉమ్, పిచ్చి పిచ్చి కొనకండి. ఉమ్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు, పేపర్ గోల్డ్ కొంటారు. హా, అవును. మొత్తానికి ఇప్పుడు మరి కాదండి, బంగారం వెండి ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి, బాగుంది. ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన కూడా పెరగాలిగా, మరి అవేమన్నా అసలు ఎప్పుడు ఈ కనిపిస్తున్నాయి? మధ్య కాలం పెళ్ళిళ్ళు షాపుల మీదకి వెళ్తే ఎవడు జనాలు లేరు అసలు షాపుల్లో, అవును, గోల్డ్ షాప్స్ లో. అవును. చాలా మంది అయితే బంగారాలు ఇవ్వట్లే, ఉమ్. ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చేస్తాం మీరేదో కొనుక్కోండి అంటున్నారు. అవును. ఒక 5 లక్షలు ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రావట్లేదు. అవును. అది. మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు. సంపాదన విషయం అంటే నాకు అర్థం అంటే కాదు. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది, అంటే మనం కొనుక్కోవాల్సి వచ్చే అన్ని కూడా పెరుగుతున్నాయి. మరి మనకు సంపాదన కూడా అదే రకంగా వచ్చే ఎక్కడి నుంచి అవకాశాలు ఏమన్నా ఇమీడియట్ ఎక్కడి నుంచి ఉంటాయా? పెరుగుతుంది, పెరగదు కదా. ఆ, ఒక కంపెనీ పెట్టిన వాడు సడన్ గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి శాలరీ డబుల్ చేయాలంటే చేయలేడు కదా, ఉమ్, అక్కడ వచ్చే ఆదాయం బట్టి చేస్తాడు కదా. కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్, అందరికీ అందనిదే. అందేదైతే కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, ఖరాఖండిగా నేను ఏం చెప్తున్నానంటే, ఉమ్, ఏదో 10,000కి వచ్చేస్తుందని బ్రహ్మం గారు చెప్పారని, ఉమ్, అనాలిసిస్లో 50,000-60,000కి వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని, అంత తగ్గదండి. యా. ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు. ఇప్పుడు మీరు, నేను అనేది ఏంటంటే 2 లక్షలు అయిపోయిన గోల్డ్ అవును, 20,000 తగ్గినా ఏం తగ్గినట్టు, ఇంక అక్కడ అదే కదా. 50,000 తగ్గినా ఏం తగ్గినట్టు, అది మీకు అదే ఎక్కడ మీకు 80,000 90,000కి వచ్చే గోల్డ్ అవును. మీకైతే మొన్న నాకు రీసెంట్గా కొన్నప్పుడు 70,000 ఏమో ఉండేది, 80,000 ఉండేది. అంతే, 70-75 దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా అసలు ఉంది, 1000 సడన్ రూపాయలు గా పెడితే డబల్. అమ్మా 1000 పెరిగింది 1000 పెరిగింది అని హడావిడి ఉండేది. అవును. ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు ఇది ఇక్కడ. అవును, అంతేలేండి. మీరు అన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా, ఆగి అప్పుడు మీరు అన్నట్టు 2-3 లక్షలు అయిన తర్వాత 10-20 తగ్గిన దానికన్నా ఇప్పుడు ఈ 1,20,000 కొనుక్కుంది ఉత్తమం కదా. ఇంకో తులం ఎక్కువ వచ్చే సోర్స్ ఉంటది. సోర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది అసలు, ఇంకా అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను నేను. అంత తగ్గదు. ఓకే, ఓకే. బికాస్ ఆఫ్ జూపిటర్ రూప్ మారిపోయింది, Hmm. ప్లానటరీ పొజిషన్స్ వేరేగా ఉన్నాయి, పరిస్థితులు అయితే చాలా చాలా క్రిటికల్ గానే ఉన్నాయి. ఉన్నాయి. మేల్కోవాలి అందరూ. అంతే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అవును. లేదు పెళ్లిళ్ళకి ఖచ్చితంగా ఇంత పెడితేనే పెడతాము అనుకున్న వాళ్ళు ముందు ముందు ప్లాన్ చేసుకోవడమే బెటర్. చేసుకోవచ్చు. ఇంకా మాకు టైం ఉంది అని ఆగద్దు. అవును అవును అంతే అంటారు. ఎగ్జాక్ట్లీ. మాఘ పౌర్ణమి, పౌర్ణమి రోజు ఆచరించే విధానాలు ఏంటి? ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఎటువంటి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి. తప్పకుండా అండి. చంద్రుడికి కళలోను ఉంటాయి, 16 కళలోను ఉంటాయి చంద్రుడికి. ఒక్కొక్క పౌర్ణమికి కొన్ని కళలు రిలీజ్ అవుతుంటాయి చంద్రుడిలో. మాఘమాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఉన్నటువంటి కళలు ఏంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది, కీర్తిని ఇచ్చేటువంటి కళలు రిలీజ్ అవుతాయి.
చంద్రుడి నుంచి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్క చంద్రుడి వల్ల రాశిలో. కూడా ఆరోగ్యం. చంద్రుడు ఎక్కడున్నాడు? సింహరాశిలోకి ఎంటర్ అవుతున్న చంద్రుడు కదా. మఖా నక్షత్రం మఘా నక్షత్రం మీద పౌర్ణమి ఏర్పడింది కాబట్టి మాఘ పౌర్ణమి, అంతే కదా. అంతే. అదే మీకు ఒక్కొక్క రాశుల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మనం పౌర్ణమి లెక్కలేస్తూ ఉంటాం. ఆర్ద్ర నక్షత్రము, అవును. ఇట్లా అంటే ఒక్కొక్కటి మార్గశిర మాసం మృగశిర నక్షత్రం మీద, ఆశ్వీజ మాసం అశ్విని, ఇట్లా ఉంటుంది కదా. అలా ఏంటంటే రవి ముఖ్యంగా మనకు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఎవరైతే అనారోగ్య బారిన పడుతుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితి బలంగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు మాఘ పౌర్ణమి చేయడం వల్ల ఖచ్చితమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ప్రతి ఒక్కరికి అవసరమైంది ఇప్పుడు. ప్రతి ఒక్కరికి అవసరమైంది. నిన్న మొన్న చూడండి, నేను చూసా ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అవునవును, తల్లిదండ్రులు లేరు, సింగిల్ గా ఉండలేక డిప్రెషన్ కూడా బోర్ కొడుతుందని ఆత్మహత్య చేసుకుంది. అవును. అసలు ఏంటి అసలు? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే బాగా హెవీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చేసుకుంటారు. కానీ బోర్ కొట్టి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి చెప్పండి. అయితే నేను తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరో మోసం చేశారని విన్నా. నేను మోసం చేస్తే ఆ మోసం తట్టుకోలేక అనే ఎక్కడో సంథింగ్ చదవడం ఎవరో చెప్పడం జరిగింది, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. అట్లా కూడా అయిందని. అంటే తల్లిదండ్రులు లేరట అమ్మాయికి, సింగిల్ అట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ రేపు మనకి ఒక చిన్న ఏజ్ నుంచే టెన్షన్స్ పెరుగుతున్నాయి. అవును. ఒకప్పుడు అసలు స్కూలింగ్ కాలేజ్ ఏజ్లో అసలు మీకు స్ట్రెస్ అనేది ఉండేది కాదు, ఆడుతూ పాడుతూ అయిపోయేది. ఆ జీవుడికి ఎప్పుడైనా బాధ్యత ఉంది అంటే ఒక 25 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి బాధ్యత ఉండేది. మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయాక వివాహం తర్వాతే బాధ్యతలు ఉండేవి. ఒకప్పుడైతే అది కూడా ఉండేది కదా, ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. పెళ్లి చేసేవారు, ఇంట్లో ఆల్రెడీ నడుస్తూనే ఉంది. కొత్తగా ఈ వ్యక్తి ఇప్పుడు సంపాదించి పెట్టాలని ఉండేది కాదు. ఇప్పుడు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. నర్సరీ నుంచే మీకు స్కూల్లో హోంవర్క్స్ ఇవ్వడం. అంటే ఏమైపోతుందంటే ఒక ఏజ్ తర్వాత రావాల్సిన బాధ్యతలు స్కూలింగ్ ఏజ్ నుంచే వచ్చేసరికి ఏమైపోతుందంటే, స్కూలింగ్ ఏజ్ నుంచే స్ట్రెస్ వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటి నా జీవితం అంతా స్ట్రెస్, నా చదువుకునేటప్పుడు స్ట్రెస్, ఉద్యోగం చేస్తుంటే స్ట్రెస్, పెళ్ళి అయితే స్ట్రెస్, అన్ని స్ట్రెస్ అయినా అనిపిస్తుంది, విరక్తి వస్తుంది. అయితే ఈ స్ట్రెస్ కారణం ఏమిటి అంటే రియాలిటీలోకి మనం వెళ్ళకపోవడం. ఎప్పుడైతే రియాలిటీలోకి మనం వెళ్ళమో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి రియాలిటీ అంటే ఏంటంటే సత్యాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక పిల్లవాడే ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇచ్చారు, రాయలేదు, స్కూల్కి వెళ్ళాలంటే స్ట్రెస్. అది రాస్తే ఆనందంగా వెళ్తాడు, లేకపోతే బుక్ ఎక్కడో కింద పెడతాడు, ఈ బుక్ టీచర్ చూడకపోతే బాగున్నాడు. మన చిన్నప్పుడు అందరూ ఇలాంటివన్నీ జరిగాయి, మర్చిపోయామని. నాకు ఏమనిపిస్తుంటుంది అంటే, నాకు మొన్న ఒకరోజు ఇలాగే ఆలోచిస్తుంటే, కొంతమంది పిల్లలు రోజు హోంవర్క్ రాయరు, రోజు టీచర్తో దెబ్బలు తింటారు. నాకేమనిపించింది అంటే, వాడికి తెలివితేటలు లేక కాదు దెబ్బలు తింటుంది, వాడు ఆ దెబ్బని అలవాటు పడిపోయాడు. ఏముంది ఇంతకంటే ఏముంది, టీచర్ వాడు దెబ్బేస్తుంది, కాసేపు నొప్పి వస్తుంది, ఇంతకంటే ఇంకేముంటది అంటే ఆ హోంవర్క్ రాయడం కంటే ఇది ఈజీ అనిపిస్తుంది వాడికి. అంతే, ఈ నొప్పి కన్నా అదే పెద్ద నొప్పిగా ఫీల్ అవుతున్నాడు. నిజమే అండి. లేదంటే ఈ దెబ్బకు వాడు భయపడ్డా బాధపడ్డా, అమ్మో రేపు ఎందుకు నేను దెబ్బ తినాలని ఈ రోజు కూర్చొని కుదురుగా రాసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి నువ్వు ఇది పెద్దగా ఫీల్ అవుతున్నావు, కానీ దీంట్లో ఉండే స్పైసీనెస్ ఏంటి, నువ్వు కనుక రాస్తే ఏమొస్తుంది. నేను మొన్న ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ తన ఇంటర్ వరకు పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఇంటర్ నుంచి అన్ని ఇంక టాప్, కాలేజ్ ర్యాంక్ అన్ని. మీకు అలా జరిగిందని అడిగా. అంటే ఆస్ట్రాలజీలో ఉంది, అక్కడ నుంచి బాగా చదవాలని మీకెందుకు అనిపించింది పర్సనల్గా అంటే, ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఇంటర్ వరకు అసలు నన్ను చదవమని కానీ చెప్పలేదు, ఇంటర్లో నేను అనుకోకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు, ఆ కిక్ నాకు తెలిసింది. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ చదవని వాడికి తలకాయ లేనట్టు కాదు, అక్కడ వాడి బ్రెయిన్ లేనట్టు కాదు, వాడికి ఆ కిక్ తెలియట్లే. ఆ కిక్ తెలిస్తే దాన్ని పట్టుకుంటాడు, అంతేలేండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కిక్ తెలిసిన వాడు చదువుతుంటాడు, ఒక్కొక్కసారి చదవకపోతే కలిగే అవమానం కూడా వాడికి తెలిసినా సరే పట్టుకుంటాడు గట్టిగా. అట్లా అనమాట. నేను కొంతమంది బిజినెస్ పీపుల్ని కూడా చూసినప్పుడు
సంథింగ్ ఇప్పుడు మంత్లీ ఒక 10 to 20 lakhs సంపాదిస్తున్నాడు అనుకోండి, ఉమ్, ఒక్కసారిగా 2 లక్షలకు 3 లక్షలకు పడిపోయింది వాడు ఆదాయం. వాడు చాలా బాధపడిపోతుంటే ఎందుకు 2-3 లక్షలతో కూడా హ్యాపీగా బతకొచ్చు కదా అంటే, లేదు సార్ 10 లక్షలు 20 లక్షలు సంపాదించినప్పుడు ఉండే కిక్ నేను కోల్పోతున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఖర్చు అయిపోయినా పర్లేదు, 10 లక్షలు ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల, కానీ నేను సంపాదిస్తున్నాను అనేటువంటి కిక్ ఏదైతే ఉందో నన్ను బాగా పాజిటివ్ ట్రిగర్ చేస్తుంది. నేను 3 లక్షలు మిగులుతున్నా సరే నేను 10 లక్షలు సంపాదించకపోయేసరికి అయ్యో నేను 3 లక్షలు సంపాదిస్తున్నాను ఏంటనేది నన్ను ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటంటే మన మైండ్లో నువ్వు దేనైనా యాక్సెప్ట్ చేసేటువంటి రియాలిటీ నీ మైండ్లో లేనంతసేపు నువ్వు ప్రతిదానికి ఇట్లా అయిపోతూ ఉంటావు. అవును, నిజమండి. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు మనం ప్రతిసారి పౌర్ణమికి చలివిడి చేసుకొని చక్కగా మీరు ఆకు, ఒక్క, 2 అరటిపళ్ళు అండ్ అదేవిధంగా ఇవన్నీ ఎప్పుడైతే మనం చంద్రుడికి చూపిస్తూ లలిత సహస్రనామాలు చదువుకుంటామో అది పిల్లలకు పెడతాము. చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఏం సాధిస్తే కిక్ వస్తుంది అనే దాని మీదకి వెళ్తాడు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే దెబ్బలకు అలవాటు పడిపోవడం, మొండి పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర తెలివితేటలు లేకో రాయలేకో కాదు, ఏముందిలే ఎంతకంటే ఇంకేముంటుంది, దానికి అలవాటు పడిపోతుంటారు. అది మెయిన్ అసలు. సో ఏంటంటే లలిత ఎక్కువగా చదువుకోవాలి మాఘ పౌర్ణమికి. అపమృత్యు దోషం ఉన్న వాళ్ళు కూడా చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మాఘ పౌర్ణమి నాడు అన్నముతో అలంకరణ చేస్తారు శివుడికి, అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రోజు కొంతమందికి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ప్రాణాయామం చేస్తే కనుక లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి మాఘ పౌర్ణమి రోజు చేస్తే కనుక. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పౌర్ణమి విశేషం అని చెప్తారు కదండి, ఈ పౌర్ణమికి కూడా ఆచరించవచ్చు. పౌర్ణమికి ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యాన్ని అపమృత్యు దోషాన్ని తీసేసేటువంటి లక్షణం మాఘ పౌర్ణమికి ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మనస్కారకుడు ఉపాసనాకారకుడైన రవి, ఆత్మకారకుడైన రవిక్షేత్రంలోకి వెళ్ళి ఉంటాడు కదా, సో మీ మనసు కంప్లీట్ గా స్పిరిచువల్ దానికి కనెక్ట్ అయ్యేటువంటి పౌర్ణమి ఇది యాక్చువల్గా. ఎందుకంటే కేతు నక్షత్రం మగా నక్షత్రం అంటే రవి ఉపాసనా కారకుడు, అండ్ రవిలోనే సకల దేవతలు ఉంటాయని చెప్తుంటారు శాస్త్రం. ఇప్పుడు మనకి భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అమ్మవారు ఉంది, శివుడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సూర్య నమస్కారం, ఇప్పుడు కామన్గా ఏ దేవతనైనా మనం ఆరాధించకపోతే తనేమో అనుగ్రహించదు, ఆరాధిస్తే ఒక అనుగ్రహం లభిస్తుంది. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు పూజించకపోతే దోషం వస్తుంది, సూర్యుడిని నమస్కారం చేయకపోతే దోషం. కృతజ్ఞులం అయిపోతున్నాం మనం అక్కడ. అంటే కృతజ్ఞత తెలపకుండా ఉన్నామంటే తప్పే కదా. అంటే మనం మొక్కినా మొక్కకపోయినా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం దోషం చేయకూడదు అక్కడ. అట్లా సూర్య రాశుల్లోనే ఈ మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి, అంటే పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి సూర్య ఆరాధన చేయడం ఆ రోజు ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. మాఘబట్టి ఆదివారాలు వస్తాయి మనకి మాఘమాసంలో, ఆదివారాలు కనుక చేస్తే ఇంకా చక్కటి వాళ్ళకి ఆరోగ్యం, కీర్తి, సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా లభిస్తాయి. మనకు ఈ సంవత్సరంలోనే గ్రహాల మార్పులు అనేవి చాలా సార్లు జరిగాయి. అంటే ఇప్పుడు ఈ రాబోతున్న అమావాస్య నుంచి మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడుతోందని చెప్పి అంటున్నారు. దీనివల్ల అంటే ఏ గ్రహ మార్పులు జరిగినా కూడా ఖచ్చితంగా ఆ గ్రహాల్లో ఉన్న వారికి అయితే మంచి లేకపోతే చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ పంచగ్రహ కూటమి అంటే ఏ గ్రహాల మార్పులు జరగబోతున్నాయి, దానివల్ల ఏ రాశుల వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయాలు వివరించండి. ఒకటేనండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎప్పుడు కనీవిని ఎరుగినటువంటి పంచగ్రహ కూటమి ఈసారి వచ్చేవన్నీ కూడా. ఎలా అంటే మనకి ఎప్పుడైనా పంచగ్రహ కూటమి వస్తే 2 years or 3 years ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తుంది. కానీ ఈసారి మీరు 100 ఏళ్ళకు వెనక్కి వెళ్ళి ప్లానటరీ పొజిషన్స్ చెక్ చేసినా కూడా 3 సార్లు పంచగ్రహ కూటమి ఎప్పుడు దొరకదు మీకు. 3 సార్లు చతుర్గ్రహ కూటమి, 3 సార్లు పంచగ్రహ కూటమి. దీనివల్లే ఇంత వింతలు, గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం, సిల్వర్ రేట్ పెరిగిపోవడం, ఎవడో దేశం వల్ల ఎవడో ఎత్తుకుపోవడం, అగ్ని ప్రమాదాలు, ఫ్లైట్ ప్రమాదాలు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఫ్లైట్ ప్రమాదాలు జరుగుతాయి, రాజకీయ నాయకులకి ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం. అదే రకంగా ఫ్లైట్ జరిగింది చూసారు. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో కామన్ పీపుల్కి ఇబ్బంది కలగకూడదనే మనం మొన్న అమావాస్య రోజు పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా చేసామండి. ఆ రోజు ఒక సంకల్పం తీసుకున్నాం, 18 శక్తి పీఠాల్లో హోమాలు చేయాలి. దీనివల్ల సకల వీళ్ళకి మంచిది, ప్లస్ దాని తర్వాత ఒక గోశాల గుడి కూడా ఐడియాలో ఉంది. దానికి మీరు ఎవరైనా
జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కింద ఇచ్చే నెంబర్ కనుక ఫోన్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అష్టాదశ శక్తి పీఠాల్లో. అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం కూడా పడుతుంది ఈసారి ఫిబ్రవరి 17వ తేదీ. ఓకే సో ఫిబ్రవరి 17వ తేదీ గ్రహణము అమావాస్య రోజు కాబట్టి సూర్యగ్రహణం వస్తుంది. కాకపోతే మన ఇండియాలో లేదు. ఇక్కడ లక్కీ ఏంటంటే మన ఇండియాలో లేదు, వేరే కంట్రీస్ లో ఉంది. సౌత్ అమెరికా ఇట్లా కొన్ని కంట్రీస్ ఈసారి వచ్చే గ్రహణాలన్నీ మన దగ్గర లేవు కదండి చాలా వరకు. అవును. అవును. అయితే గ్రహణ ప్రభావం కొంత ఉంటుంది ఎంతైనా పంచగ్రహ కూటమితో వచ్చే గ్రహణ ప్రభావం. ఎందుకంటే గ్రహాలన్నీ వెళ్ళి గ్రహణ సంబంధంలో కనెక్ట్ అవుతున్నాయి కదా. ఈ 5 గ్రహాలు గ్రహణ సంబంధంలో ఉంటున్నాయి కదా. అవును అవును. అందుకని గ్రహణం ఉన్నా లేకపోయినా గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఓకే ఓకే. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు మేషం ఉందనుకోండి, అవును. లాభంలో గ్రహణం మంచిదే, ఏళ్ళనాటి శని నడుస్తున్నా ఒకవైపు వీళ్ళకి గ్రహణం మంచిదే, అన్ని రకాల లాభాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అప్పులు ఇచ్చే ఏదైనా ప్రాపర్టీ విషయంలో, ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడము, ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఓకే. బట్ ఫైనాన్షియల్ గ్రోత్, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్, వివాహం అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఫలిస్తాయి. వృషభం వారికి కెరియర్ గ్రోత్ ఉంటుంది. దశమంలో గ్రహం, దశమంలో పంచగ్రహ కూటమి కాబట్టి. కాకపోతే వీళ్ళు కొంచెం ప్రేమ వ్యవహారాలు, మీడియేటింగ్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా. మిథునం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం ఎవరికైనా మనీ అంటే ఏదైనా ప్రాపర్టీ కొనడం కోసం ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి విదేశీ యోగాలు అండ్ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము, సంతాన యోగము, వీటన్నిటికీ బాగుంటుంది. కాకపోతే మిథునం వారికి మాత్రం భాగ్యంలో రాహు కాబట్టి, భాగ్యంలో గ్రహణం కాబట్టి విదేశాల్లో ఉండే వాళ్ళు కొంత గ్రహణ శాంతి, గ్రహణం తర్వాత ఇచ్చే దానాలు ఇచ్చుకోవాలి. కర్కాటకం వారు పర్టికులర్గా వీళ్ళు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఎక్కడైనా మనం ఒక్కోసారి కొంతమందికి అప్పులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెడుతుంటారు, ఇది అస్సలు చేయకూడదు. సింహం వారికి, కాకపోతే కర్కాటకం వారికి రీసెర్చెస్ బాగా పనిచేస్తాయి. ఇలాంటివి బాగా అంటే రీసెర్చెస్ లేకపోతే పిహెచ్డీస్ చేయడానికి చాలా బాగుంటుంది. సింహం వారికి గనక చూసుకుంటే సప్తమంలో అధిక గ్రహాలు కాబట్టి, గ్రహణం పడుతుంది కాబట్టి సంబంధాలు బోల్డ్ అని సంబంధాలు వస్తాయి. పార్ట్నర్స్ కూడా విదేశీ సంబంధించిన పార్ట్నర్స్ వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే సప్తమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు కొంచెం వివాహం ఎంపిక చేసుకునే విషయంలో కొంచెం చూసుకొని చేసుకోవాలి. అండ్ వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని, వ్యాపార సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే కర్కాటకం వారికి ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా అప్పులు మధ్యలో ఉండకూడదు. ఇక సింహం వారు కనుక చూసుకుంటే, సింహం వారికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి వివాహ సంబంధించిన సంబంధాలు వస్తాయి. కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక కన్యవారు కనుక చూసుకుంటే 6లో గ్రహణం చాలా మంచిది, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, కాంపిటీషన్ వాటిలో రాణిస్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే వీళ్ళు ఇక్కడ వ్యాపారం సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, వ్యాపార లాభాలు, వ్యాపార విషయాల్లో. కాకపోతే 6వ స్థానంలో గ్రహం పట్టి ఎక్కువ గ్రహాలు ఉన్నందుకు కొంచెం శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. తులవారికి గనక చూసుకుంటే ఉద్యోగ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే తులవారికి కూడా పంచమ స్థానంలో గ్రహణం కాబట్టి కోణ స్థానంలో ఏర్పడుతున్నందుకు కొంచెం ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనకి తెలియకుండానే కొన్ని, అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక్కోసారి గ్రహణ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు సంతానం, కొంతమందికి చూడండి గ్రహణం సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటే తులవారు జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి కూడా కొంత వివాహ సంబంధించిన విషయాలు అది బాగా కుదురుతాయి. కాకపోతే జాబ్ విషయంలో, విదేశాల్లో జాబ్ చేసే వాళ్ళకి కొంత మార్పులు, డిస్టర్బెన్స్ ఉంటుంది. వృశ్చికం వారికి 4లో అధిక గ్రహాలు, పంచగ్రహ కూటమి ఏర్పడుతూ గ్రహణం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొంటారు, కానీ దాంట్లోనే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి ఇల్లు మారుతారు, ఇల్లు, స్థలము, ప్లేసెస్ మారే యోగం ఇస్తుంది. అండ్ సంతానం సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అగైన్ మరొకటి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఉంటాయి. బట్ కాంపిటీషన్, సక్సెస్ ఇదంతా కూడా బాగుంటుంది. వివాహ నిర్ణయాలు, వివాహం విషయంలో తొందరగా వీళ్ళకి సక్సెస్ అవ్వడం అనేది వస్తుంది. మకరం వారికి ధనస్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు కూడా వివాహ నిర్ణయాలు, రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్త పడాలి. తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇక్కడ. అండ్ కుంభం వారికి రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు
కొంచెం అంటే ఇండియాలో లేదు, బయట దేశం వాళ్ళ గురించి చెప్తున్నాను. ఉమ్, కాబట్టి ఏంటంటే కొంచెం ఓవర్ స్ట్రెస్ ఉంటుంది. ఆహా, సహజంగానే రాశిలో రాహు ఉన్నందుకే కొంచెం తెలియని కొన్ని ఎట్లా అంటే కొన్ని ఊహించుకొని కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఉమ్, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకునే భయాలతో ఓకే ఓకే. ఇంకొంచెం అవి పెరుగుతూ ఉంటాయి. దీనికి కొంచెం మీరు దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి సంబంధించిన మెడిటేషన్ అది చేసుకుంటే మంచిది. వీళ్ళు కూడా ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పులు అండ్ స్ట్రెస్ ప్రాపర్టీ విషయంలో. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉమ్, ఫ్రెండ్స్ లవ్ అదే ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. ఉమ్, ఉమ్, ఇవి ప్రధానంగా గుర్తించాలి. ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక గ్రహణం అయిపోయిన తర్వాత ఆ. దానం ఇచ్చేటువంటి విషయంలో రవిచంద్ర ప్రతిమలు, ఉమ్, 2 నాగపడగలు, బియ్యము, గోధుమలు, మినుములు, ఉలవలు, ఉమ్, నువ్వులు, ఈ 5 దానాలు ఆహా, ఒక చిన్న ప్లేట్లో మనకి ఇత్తడి గిన్నె చిన్నది తీసుకుని దాంట్లో ఆవు నెయ్యిని కూడా పెట్టి ఉమ్, దానం ఇస్తే మంచిది. ఓహో, ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజు నుంచి అంటే 17th నుంచి ఆల్మోస్ట్ 40 days ఉంటుందండి గ్రహణ ప్రభావం ఎప్పుడు కూడా. ఆహా, సో ఈ 40 days ఈ విషయాల్లో ఈ రాసుల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా. ఉమ్, అయితే ఈ గ్రహణ సమయంలోనే మనం కామాఖ్యలో హోమం చేస్తున్నాం. ఉమ్, 3 రోజులు ఉంటుంది. ఓకే. మొదటి రోజు గణపతి లలిత, ఉమ్, రెండో రోజు నవగ్రహ హోమము, మూడో రోజు ఏమో చండీ హోమం ఉంటుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు సంప్రదిస్తే కనుక వాళ్ళ గోత్రనామాలు పంపిస్తే పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు. అందుకే స్టార్టింగ్ మనం జనవరి మాసంలో వచ్చినప్పుడు అమావాస్య పాపం అందరూ పార్టిసిపేట్ చేయలేరు, అందరికీ ఫ్రీగా చేసాం, 1000 మంది దాకా ఫ్రీగా చేసాం లాస్ట్ ఉమ్, టైం. ఉమ్, ఓకే ఓకే. అంటే ఈసారి కూడా అట్లా ఎవరైనా అంటే అనుకుంటే గ్రహణ ప్రభావం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గడానికి ఇదంతా కూడా. ఓకే. ఏళ్ళనాటి శని నడుస్తుంది, ఉమ్, వాళ్ళకి ఉమ్, పనిచేస్తుంది. ఓకే. రాహు మహర్దశ లేకపోతే కొంత బ్యాడ్ టైం నడుస్తుంది. ఏంటంటే క్షేత్రంలో శక్తిపీఠాల్లో చేసేది ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం వస్తుంది. ఉమ్, ఉమ్, అందులో మరలా మీకు గ్రహణ సమయంలో చేస్తే ఇంకో 1000 రెట్లు ఫలితం వస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి